ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మున్సిపల్ కౌన్సిల్లో ఇవాళ కూడా గొడవ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. చైర్మన్ ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. మరోవైపు ఎన్నికకు ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ ఆఫీసుకు ఆకుల యాదగిరి వచ్చారు. నిన్న ఆకుల యాదగిరి కనిపించడం లేదని అతని భార్య ఫిర్యాదు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మనం చూసాం నిన్న యాదగిరి కనిపించలేదని చెప్పి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరి ఈ రోజు ఎన్నిక ప్రక్రియ ఎలా జరిగే అవకాశం ఉంటుంది? సంధ్య రెండో రోజు కూడా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. 11 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెజార్టీ కౌన్సిలర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కూడా సమావేశం మందిరానికి చేరుకున్నారు. కానీ సమావేశం ప్రారంభమైన కొన్ని నిమిషాలకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఆందోళన చేయడంతో కూడా రహస్యంగా ఓటింగ్ నిర్వహించాలంటూ పట్టుబట్టడంతో కూడా గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే సమావేశం మందిరంలో ఉన్న కుర్చీలు చైర్లను కూడా ఒకరి మీద ఒకరికి విసిరేసుకోవడంతో కూడా గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇబ్రహీంపట్నం సంబంధించిన మున్సిపల్ సమావేశ మందిరానికి వెళ్లే గేట్లు బయట అంతా మీడియా నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపలంతా కూడా కౌన్సిలర్స్ కాంగ్రెస్తో పాటు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అంతా కూడా నిరీక్షించి తిరిగి పైకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కావాలనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఇటు ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ప్రక్రియను అడ్డుకుంటారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలాసేపు లోపల గలాటా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు చైర్మన్ ఎన్నిక రెండో రోజు వాయిదా పడిన నేపథ్యంలో కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సమావేశ మందిరంలోకి మీడియాను కూడా అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకుంటే కూడా సమావేశ మందిరానికి లోపలికి అనుమతున్న మీడియాని కూడా లోపలికి ఎలో చేయకుండా కౌన్సిలర్తో పాటు ఇటు ఎన్నికలకు సంబంధించిన అబ్జర్వర్ మయాంక ఆయన కూడా వచ్చిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే విజువల్స్ చూసుకోవచ్చు. గందరగోళ పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆకుల యాదగిరి ఆయన కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. ఇప్పటికే కేసు నమోదైంది. కానీ ఆయన అనూహ్యంగా ఈరోజు రెండో రోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మిగతా కౌన్సిలర్తో కలిసి ఆయన వచ్చారు. ఎందుకంటే ఇప్పటికీ ఇక్కడ 24 వార్డులు ఉన్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్కి ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మెజారిటీ ఉంది. కానీ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 13 మంది ఉన్నారు. ఇక ఒక బీజేపీతో పాటు మరొక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వడంతో వారి సంఖ్య 15కు చేరుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఉన్నారు. ఒక బీజేపీతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఓటకు నమోదు చేసుకున్నట్టు వాళ్ళది 10 మంది ఉంది. కానీ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి పాల్గొనేందుకు మెజారిటీ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు నిన్న ఎన్నికకు సంబంధించి వాయిదా పడింది. కానీ ఈరోజు ఎన్నికకు సంబంధించి కూడా తమకి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పట్టుబట్టడం, ఇవ్వకుండా ఎలా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారంటూ కూడా వారు వాగ్వాదానికి దిగడం, ఆందోళనకు దిగడం, అదేవిధంగా బల్లాలు జరపడం, బల్లాలు విసిరేసుకోవడంతో చైర్లు విసిరేసుకోవడంతో కూడా సమావేశ మందిరంలో గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే లోపల గందరగోళ పరిస్థితి కొనసాగుతుంది. మరొక వైపు కొంతమంది ఇప్పటికే ఈ ఇబ్రహీంపట్నం సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక వాయిదా వేయాలంటూ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఒకవైపు అక్కడ స్టే కూడా వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. కాబట్టి వాస్తవానికి ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా కొంత సమాచారం రావచ్చు. ఎందుకంటే తెలంగాణలో 11 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కొన్ని చోట్ల అనివార్య కారణాల వల్ల ఇక్కడ అంటే ఒక సభ్యుడు లేకపోవడంతో కూడా ఆర్డీఓ నిన్న గందరగోళ పరిస్థితులు మున్సిపల్ కార్యాలయం మీద రాళ్ల దాడి చేసిన నేపథ్యంలో కూడా వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు శాంతియుతంగా మున్సిపల్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా అందరూ భావించిన తరుణంలో ఒక్కసారిగా సమావేశ మందిరానికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కూడా వచ్చిన తరుణంలోనే కొద్దిసేపటి క్రితమే అంటే ఎన్నిక ప్రక్రియ మొదలవుతున్న కొన్ని నిమిషాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ లేచి నినాదాలు చేయడం, రహస్యంగా ఓటింగ్ నిర్వహించాలి, తమకు కోరం ఉందంటూ కూడా పట్టుబట్టిన నేపథ్యంలో కూడా లోపల కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తిస్థాయి లోపల వాళ్ళు కూర్చున్న చైర్లతో పాటు వివిధ సంబంధించిన ఐటమ్స్ కూడా ఒకరి మీద ఒకరు ఇసిరేసుకున్నట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే లోపల స్థానిక మీడియాతో పాటు స్టేట్ మీడియాను కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి. కాబట్టి లోపల అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా కొంత గందరగోళ పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంకా గందరగోళ పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈసారి ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాస్తవానికి మొదటి నుంచి కూడా కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా ఇబ్రహీంపట్నంకి సంబంధించి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వారికి మెజార్టీ కౌన్సిలర్స్ ఉన్న నేపథ్యంలో కూడా కొంత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
నేతలు పడిపడుతున్న నిన్న ఆకుల యాదగిరిని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు చాలా ప్రశాంతంగా ఇటు మెజారిటీ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఎన్నిక చేసుకుని అందరూ భావించిన నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ లేసి గలాట చేయడంతో కూడా మరొకసారి సీన్ రిపీట్ అయినట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్ కిరణ్.